ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. భూదేవికి ఓర్పు ఉంటుంది, అమ్మకి సహనం ఉంటుంది, మన చట్పట్లో అద్భుతమైన రోటి పచ్చడి రుచి ఉంటుంది. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి రోటి పచ్చడి ఏంటో చూస్తామా? ఈరోజు చట్పట్లో మనందరికీ ఒక అద్భుతమైన రోటి పచ్చడి రుచి చూపించడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్. ఈ రోజు మా అందరికి ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు మీరు? ఈ రోజు మనకి సీజనల్ ఇప్పుడు మామిడికాయలతోటి అల్లం పచ్చడి, రోటి పచ్చడి. పచ్చి మామిడికాయ అల్లంతో రోటి పచ్చడి బ్రేక్ఫాస్ట్ లో బాగుంటుంది. అసలు అల్లం ఒట్టి చట్నీనే పచ్చిది చేస్తే అప్పటికప్పుడు ఇడ్లీలో వేసి చేస్తారు, ఎంత బాగుంటుందో. సో ఇది ఇంకా మామిడికాయ తురుము గత మామిడికాయ తురుముతో అల్లం రోటి పచ్చడి సూపర్. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? అలాగే. మామిడికాయ అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, బెల్లం, కరివేపాకు, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, అల్లం తురుము. సో పద్మ గారు, మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టారు. అంటే మామిడికాయని తురిమేసి పెట్టారు కదా? మామిడికాయ తురిమి పెట్టారు, అలాగే అల్లం తురిమి పెట్టేసుకున్నాము. అన్ని అల్లం కూడా తురిమేయటమే. అయితే ఇందులో ఏంటంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తాం అనమాట. అవి కొద్దిగా వేయించుకుందాం. పచ్చిమిర్చి కొంచెం సరిపోతాయి కదా? కొద్దిగా అంటే అల్లం కారం ఉంటుంది కదా, అందుకని కొద్దిగా పచ్చిమిర్చి చాలు. కానీ ఓన్లీ అల్లము పచ్చిమిర్చితో పచ్చడి చేస్తారు కదా? అలా కూడా చేయొచ్చు. ఓకే. అల్లం, పచ్చిమిర్చి, నిమ్మకాయ వేసి చేస్తే చాలా బాగుంటుంది. మూడే ఇంకేం అక్కర్లేదు. సో మరైతే చేద్దామా? చేద్దాం. ముందుగా ఇంటి పొయ్యి ఆన్ చేసి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా వేయించి ప్లేట్లో తీసేసుకొని అందులో తాలింపు వేసేసుకుందాము. ఇంకా అవన్నీ నూరుకుంటే అయిపోతుంది. అంతే, స్టవ్తో పని లేదు ఇంకా. చాలా సింపుల్. అయితే పచ్చిమిర్చి వేగాలి, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం వేస్తేనే బాగుంటుంది, కొంచెం పచ్చివాసన లేకుండా. అల్లము మామిడికాయ కాంబినేషన్ అంటే యాక్చువల్ అల్లం మామిడి అల్లం ఉంటుంది, దాంతోనే మనకు ఆ ఫ్లేవర్ అప్పుడప్పుడు. మామిడి అల్లంతో కూడా నేనే చేసాను మన ఎపిసోడ్ చేసాం. మామిడి అల్లంతో పచ్చడి, అది ఆ టేస్ట్ వేరు, అది కమ్మగా ఉంటుంది. ఇదేమో మంచిగా ఘాటుగా పుల్లగా మనం ఇడ్లీలకు చేసుకుంటాం కదా అల్లం పచ్చడి, ఆ టైప్ లోనే ఉంటుంది అనమాట. అంటే ఇది ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది, మామిడికాయలు వేస్తాం కదా, బాగుంటుంది. ఇందులో పచ్చిమిర్చి వేద్దాము. చాలు, తీసేయండి. అంతే, కొద్దిగా వేగితే చాలు. ఇప్పుడు ఇందులో తాలింపు: ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు కూడా ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి, ఆ వేడికి తాలింపు మాడిపోతుంది. ఓకే, తెగిపోయింది. అవును. ఇందులో కరివేపాకు, ఇంక ఇప్పుడు రోటితో పని. సో మనం తాలింపు వేసాము, దాని పక్కన పెట్టేస్తాను. చిన్న రోట్లో నూరేసుకోవచ్చు కదా, అన్ని తురుముకొనే ఉన్నాము. మామిడికాయ తురుము, అల్లం తురుము. ముందుగా ఏం వేద్దాం? పచ్చిమిర్చి ఒక స్పూన్ ఇవ్వండి. సాల్ట్ కూడా వేస్తాను, కొంచెం సాల్ట్ పచ్చడికి సరిపడిన. పచ్చిమిర్చి మనం కొద్దిగా వేయించాం కాబట్టి మెత్తగా అయింది. ఇలా వేయించి రుబ్బిని ఒకటేస్తూ పచ్చిది కొంచెం పచ్చి వాసన లాగా ఉంటుంది కదా పచ్చిమిరపకాయ, అందుకని కొద్దిగా మగ్గిస్తే బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ తురుము వేద్దాం. ఇది నలిగేసరికి అది నలుగుతుంది. పచ్చి మామిడికాయ తురుము
దానిలో కలిపితేనే బాగా నలుగుతుంది. నలుగుతుంది, లేదంటే అది ఏంటంటే వాటర్ వస్తుంది కదా, అలా దంచేటప్పుడు కంట్లో పడితే కష్టం. మళ్ళీ పచ్చిమిరపకాయ కారం కదా, ఈ రోట్లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా కొన్ని కొన్ని వాటికి. టపాటపా కొట్టాలనుకో, కొత్తగా రోలు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది రోడ్లు కొనుక్కొని సెల్ఫీలు పంపిస్తున్నారు. అవును, అదే వాళ్ళ తెలియక ఇలా దంచేసారనుకో, అది వచ్చి డైరెక్ట్ గా కళ్ళల్లోనే పడిపోతుంది. మనం మామిడికాయ ముక్కలు కాకుండా తురిమాం కాబట్టి తొందరగా నలిగింది. త్వరగా అది అల్లం కూడా తురిమాం, ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, దంచుకో అంటే ఓపిక. ఏదైనా కూడా, ఏదైనా తురుముకునే టైం పడుతుంది, అదైనా దంచుకునే టైం పడుతుంది. బెల్లం, బెల్లం, తీపి, పులుపు, ఘాటు అన్ని ఈక్వల్ గా వేసుకోవాలి. ఒక కప్పు మామిడికాయ తురుము అయితే ఒక కప్పు అల్లం తురుము, ఒక కప్పు బెల్లం, కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకోవాలి. పసుపు వేసేస్తే మనకి ఒకసారి కలుపుతాను. సో ఇప్పుడు మనము బెల్లం వేసాము, బెల్లం వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసాం కదా, కొంచెం పసుపు వేసి బాగా మెత్తగా ఇప్పుడు అల్లము, బెల్లం, ఇంకా మామిడికాయ తురుము ఇదంతా రోట్లో బాగా కలిసిపోయేలాగా నూరుకుంటే ఆల్మోస్ట్ పచ్చడి రెడీ అయినట్టే అనుకుంటున్నాం. అయిపోయింది, అన్ని వేసేసాము. అవును, అదే మనం అది కలిసేటట్టుగా నూరుకోవటం అంతే. నేను ఇదేంటంటే పచ్చి మామిడికాయ వేసాం కదా, బెల్లం వేసాము, అందులో ఉప్పు పడింది, వాటర్ వచ్చేసింది. అందుకని మామిడికాయ ఉప్పు కలిస్తే వాటర్ వచ్చేస్తుంది, అది కూడా బెల్లం కూడా. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది సార్. ఇప్పుడు దీన్ని ఇలా నూరుకున్న తర్వాత మెత్తగా దీన్ని మనం బాండిలోకి వేసేసుకొని తాలింపులో కలిపేసుకోవటం కదా, అంతే అయిపోతుంది. ఇది నిల్వ ఉంటుంది కూడా 10 రోజుల వరకు. కానీ ఘాటు ఘాటుగా ఉంటుంది అన్నారు కదా, బాగుంటుంది టేస్ట్. చూడండి ఇప్పుడు చాలా బాగుంటుంది. రెగ్యులర్ అందులో తీసేసేయండి ఇంకా. సో ఇప్పుడు పచ్చడి మెత్తగా అయిపోయింది, కొంచెం బెల్లం వల్ల మనకి జ్యూసీగా అలా వచ్చేసింది కదా, దీన్ని తాలింపులో వేసుకో. వేడిగా ఉంది ఇంకా. బెల్లము, అల్లం, మామిడికాయ తురుము, తీపి, కారం, ఘాటు అన్ని వేస్తాం. సో ఇప్పుడు పచ్చడిని బౌల్లోకి తీద్దాము. ప్రవీణ, మామిడికాయ అల్లం తోటి రోటి పచ్చడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేయండి. అలాగే. ఉంది, బట్ మీరు అన్నట్టు ఘాటుగా ఉంది. చాలా బాగుంది, పులుపు పులుపు, తీపి తీపి, అల్లం ఫ్లేవరు అన్ని చాలా బాగున్నాయండి. ఇది విత్ దోశ, ఉప్మా, ఇడ్లీ అద్దరహో. అదే నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ చట్నీ అని చెప్పాను. సూపర్, చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. పద్మ గారు చూసారు కదా మామిడికాయతో అల్లం పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు అందరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి.
మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. మామిడికాయ అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, బెల్లం, కరివేపాకు, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, అల్లం తురుము. మామిడికాయ అల్లం పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసి బాగా వేయించి ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొన్ని తాలింపు గింజలు, కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసుకొని బాండీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన పచ్చిమిర్చి వేసి బాగా దంచుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా దంచుకున్న తర్వాత పచ్చి మామిడికాయ తురుము కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం తురుము, బెల్లం, పసుపు వేసి మెత్తగా నూరుకున్న తర్వాత ఆ పచ్చడిని మనం తాలింపులో కూడా తీసుకొని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మామిడి అల్లం పచ్చడి రెడీ. సో బ్రేక్ఫాస్ట్ టైంలో ఎక్కువ టైం ఉండదు, ఎప్పుడన్నా త్వరగా వెళ్ళిపోవాలి అన్నప్పుడు మనం ఎప్పుడు పల్లి చట్నీ చేస్తూ ఉంటాము, కాకుండా వెరైటీగా ఈ చట్నీ చేసుకో, అల్లం చట్నీ మామిడికాయ తురుముతో ఎమ్మిగా చేసేయచ్చు. చాలా వెరైటీగా ఉంది, బాగుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ ప్రవీణ. మామిడికాయ అల్లం రోటి పచ్చడిని చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే ఏం పర్లేదండి, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabridge లేదా www.facebook.com/etvabridge లో ఈ పచ్చడి చూసేయచ్చు.